తెలుగు రాష్ట్రాలలో కొద్ది రోజులుగా అఘోరి తన ప్రవర్తనతో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎల్బీ నగర్లో పోలీస్ స్టేషన్లో అఘోరిపై కేసు పెట్టిన కూడా తన తీరు మారని అఘోరి నగ్నంగా దేవాలయాలకు వెళ్తూ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వైరల్గా మారింది. ఇప్పటికే పలు చోట్ల చాలామందితో గొడవకు దిగుతూ హల్చల్ చేసింది. పోలీసులను నోటికొచ్చినట్టు ఇష్టమొచ్చినట్టు తిడుతూ వీరంగం సృష్టిస్తుంది. ఆమె వరుసగా ఆలయాలకు వెళ్ళి అక్కడ నానా హంగామా చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. అయితే కొద్ది రోజులుగా ఆమె పెద్దగా కనిపించడం లేదు. కొద్ది రోజుల క్రితం శ్రీవర్షిణి అనే యువతి అఘోరికి జత కలిసింది. ఆమె తల్లిదండ్రుల్ని వదిలేసి అఘోరి వెంట వెళ్ళిందని ఆమె తల్లిదండ్రులు వాపోతున్నారు. అయితే తాజాగా మంగళగిరి పోలీస్ స్టేషన్లో లేడీ అఘోరిపై కేసు నమోదయ్యింది. శ్రీవర్షిణి అనే అమ్మాయి కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అఘోరి తమ కూతుర్ని కిడ్నాప్ చేసిందని వారు ఆరోపించారు. గత కొన్ని రోజులుగా శ్రీవర్షిణి అఘోరితోనే ఉంటుందని, తన కూతురికి మత్తుమందు ఇచ్చి అఘోరి తన వశం చేసుకుందని తండ్రి కోటయ్య ఆరోపిస్తున్నారు. శ్రీవర్షిణి కనిపించకుండా పోయిందని కోటయ్య మంగళగిరి పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. లేడీ అఘోరి తమ కూతుర్ని కిడ్నాప్ చేసిందని, శ్రీవర్షిణి తమ మాట వినడం లేదని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అఘోరి శ్రీవర్షిణి వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు సనాతన ధర్మము, మహిళల సమస్యలపై పోరాడుతానని చెప్పిన అఘోరి ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. శ్రీవర్షిణి ఫ్యామిలీ అఘోరిపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. శ్రీవర్షిణి అన్న హర్ష అఘోరికి సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడించాడు. అఘోరి తమ ఇంట్లో ఉన్నప్పుడు తనపై అసభ్యకరంగా ప్రవర్తించిందని తెలిపాడు. అంతేకాకుండా తనకు ముద్దులు పెడుతూ బుగ్గలు కొరికిందని అన్నాడు. ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం అంతటికీ మూల కారణం విష్ణు అని తెలుస్తుంది. విష్ణు దాదాపు 13 ఏళ్లుగా శ్రీవర్షిణి ఫ్యామిలీతో కలిసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళగిరిలోని జనసేన ఆఫీసు వద్ద అఘోరి కారు రిపేర్ అవ్వడంతో ఆమెను శ్రీవర్షిణి ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం శ్రీవర్షిణి ఫ్యామిలీకి అఘోరిని పరిచయం చేశాడు. అలా అఘోరి దాదాపు 15 రోజులు శ్రీవర్షిణి ఇంట్లో ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడు అఘోరితో శ్రీవర్షిణి వెళ్ళిపోవడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. దీనిపై శ్రీవర్షిణి అన్నగా చెప్పుకుంటున్న విష్ణు అఘోరి గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు. శ్రీవర్షిణి పేరెంట్స్కు అఘోరి డబ్బు ఆశ చూపిందని అన్నాడు. ఖరీదైన వస్తువులు, మొబైల్ ఫోన్లు కొనిచ్చిందని తెలిపాడు. అంతేకాకుండా శ్రీవర్షినికి ₹1,00,000 కాలేజీ ఫీజు చెల్లించిందంటూ అఘోరిపై ఆరోపణలు చేశాడు. అఘోరి అకౌంట్లో 10 లక్షల నుంచి 20 లక్షలు ఉంటాయని చెప్పుకొచ్చాడు. ఆమెకు సంబంధించిన అన్ని విషయాలు తనకు తెలుసునని, అన్ని అకౌంట్ ట్రాన్సాక్షన్స్ తన వద్ద ఉన్నాయని అన్నాడు. తనకు 1,50,000 ట్రాన్సాక్షన్ చేసిందని తెలిపాడు. మంగళగిరిలోని బిగ్సీలో 1 లక్ష విలువైన 6 ఫోన్లు అఘోరి కొన్నదని సంచలన విషయాలు బయటపెట్టాడు. అలాగే తనకు ఉన్న 45 లక్షల విలువ గల ఇంటిని అమ్మేసి అప్పులు తీర్చుకుంటానని ఆమెకు చెప్పినప్పుడు తానే 50 లక్షలు ఇస్తానని చెప్పిందని తెలిపాడు. అఘోరి వద్ద ఉన్న డబ్బుకు ఆశపడి శ్రీవర్షిని వెళ్ళిపోయిందని సమాచారం ఇచ్చారు. అయితే 50 లక్షలు ఇస్తానని అఘోరి చెప్పి ఒక కండిషన్ పెట్టినట్టు తెలిసింది. ఆ డబ్బు తాను ఇస్తానని, బదులుగా తనతో శ్రీవర్షిని పంపించమని అఘోరి చెప్పడంతో కథ అడ్డం తిరిగినట్టు సమాచారం. అప్పటి నుంచే ఈ వ్యవహారం రచ్చకెక్కినట్టు తెలుస్తుంది. మరింత సమాచారం కోసం పైనున్న వీడియో చూస్తే ఒళ్ళు గగురు పొడిచే విషయాలు కనిపిస్తాయి. తాజాగా ఇప్పుడైతే అఘోరి మాట నమ్మి వెళ్ళిన శ్రీవర్షిని వదిలివెడితే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? తన ప్రయాణం ఎటు? ఆమె తల్లిదండ్రులు ఆదరిస్తారా? శ్రీవర్షిని ప్రయాణం ఎటు?